హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్ఐ నిర్వాకం తీవ్రం కలకలం రేపింది. బెట్టింగ్ వ్యవస్థలో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఉంది. హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్ఐ నిర్వాకం తీవ్ర కలకలం రేపుతుంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పుడు మీరు చెప్పిన న్యూస్ అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకు మచ్చరిచ్చే విధంగా ఉంది. ఇప్పుడు కూడా అంటే మనం చూస్తా ఉన్నాము ఎంత దారుణంగా ఈ బెట్టింగ్ యాప్లతోటి జనాలు చనిపోవటము, తర్వాత ఆత్మహత్యలు చేసుకోవటము, తర్వాత ఆర్థికంగా తిరిగిపోవటము అనేది ప్రచారం చేస్తున్నది కూడా డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్ లోనే ఒక ఎస్ఐ భానుప్రకాష్ ఈ రకంగా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఏమైతే దొంగతనంలో రికవర్ అయిన గోల్డ్ తో పాటు చివరకు తన దగ్గర ఉన్న గన్ను కూడా ఒక పాన్ బ్రోకర్ దగ్గర పెట్టాడన్న విషయం మీద ఎంక్వైరీలో తేలడం అనేది నిజంగా సంచలన విషయం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ సొంత అవసరాల కోసమో బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఈ రికవరీ అయిన గోల్డ్ అంటే ఈ దొంగతనం కేసులో దొంగల దగ్గర నుంచి రికవరీ అయిన గోల్డ్ ని కూడా తాకట్టు పెట్టాడని చెప్పి తెలుస్తా ఉంది. సరే, ఇది తాకట్టు పెట్టడం అంటే ఒక రకంగా జనరల్ గా అది కాదు అనుకోవచ్చు, కానీ చివరకు తన సర్వీస్ రివాల్వర్ ను కూడా తాకట్టు పెట్టడం అనేది మాత్రం నిజంగా పోలీస్ శాఖ దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది. సో దీని మీద ఎప్పుడైతే ఈ అనుమానం వచ్చిందో పోలీస్ డిపార్ట్మెంట్ కి దీని మీద ఈ గోల్డ్ రికవరీ మీద, ఆ నేపథ్యంలో సర్వీస్ రివాల్వర్ లేకపోవడాన్ని కూడా గమనించింది. సో సర్వీస్ రివాల్వర్ లేకపోవడం గమనించి తర్వాత ఈ రికవరీ అయిన గోల్డ్ విషయంలో అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు దీని మీద పరిశోధన చేస్తే ఇది ఒక పాన్ బ్రోకర్ దగ్గర ఈ గోల్డ్ తో పాటు తన సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టినట్టు కూడా విచారణలో తేలింది. సో మొత్తం మీద ఈ తాకట్టు పెట్టిన భానుప్రకాష్ ఎస్ఐ విషయం సంచలనంగా మారిన నేపథ్యంలో మరి పోలీస్ సర్వీస్ రివాల్వర్ నే తీసుకున్న పాన్ బ్రోకర్ విషయంలో కూడా కొంచెం తీవ్రంగా పరిగణించి అతను విచారిస్తున్న తెలుస్తా ఉంది. సో ఇలా తన సర్వీస్ రివాల్వర్ ని తర్వాత రికవర్ అయిన గోల్డ్ కూడా తాకట్టు పెట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి ఆయన డబ్బులు పోగొట్టుకున్న విధానం మీద పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తారు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా యాక్షన్ తీసుకునే సమాచారం అంతా ఉంది. మనోజ్, ఇన్నారెడ్డి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా ఒక ఎస్ఐఏ కావచ్చు, సిఐ కావచ్చు, ఏదైనా రికవరీ చేసినటువంటి గోల్డ్ కానీ డబ్బులు కానీ అట్లాంటిది ఇమీడియట్లీ ఎస్ఓటి పోలీసులు హ్యాండ్ అవుట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఈ ఎస్ఐ భానుప్రకాష్ దానికి విరుద్ధంగా వ్యవహరించారు. వీరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు పై అధికారులు? మనోజ్, ఇది అంబర్పేట పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ గురించి మనం చెప్పుకున్నట్టుగా ఈ గోల్డ్ రికవరీకి సంబంధించి గోల్డ్ రికవరీ కాకుండా తన యొక్క సర్వీస్ రివాల్ని ఒక పాన్ బ్రోకర్ తాకట్టు పెట్టిన వ్యవహారం అనేది నిజంగా తీవ్రంగా పరిగణించే అంశం కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం అతన్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా అంటే ఈ గోల్డ్ రికవరీకి సంబంధించిన వ్యవహారంలో తీగలాగితే దొంగలినట్టు సర్వీస్ రివాల్వర్ ని కూడా తాకట్టు పెట్టిన వ్యవహారం బయటకు వచ్చింది. సో మొత్తం మీద ఈ గోల్డ్ ను రికవరీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తనతో పాటు కానిస్టేబుల్ కావచ్చు, మిగతా పోలీస్ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కానీ రికవరీ చేసిన తర్వాత అది పోలీసులకు అప్పగించడంలో దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో కొంత గోల్డ్ తగ్గిందన్న దగ్గర యజమానం మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఈ ఒక్క విషయంలోనే చేశాడా, ఈ గోల్డ్ రికవరీ చేశాడా, మరి గతంలో ఆయన పనిచేసిన ప్రాంతాల్లో కూడా ఇంకేమైనా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి దొంగతనం చేసిన గోల్డ్ రికవరీ చేసిన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గతంలో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అంబర్పేటలో పనిచేస్తున్నప్పుడు విషయం బయటపడింది. గోల్డ్ రికవరీ ఒకటి, తర్వాత సర్వీస్ ని పాన్ బ్రోకర్ దగ్గర పెట్టినట్టు. సో గతంలో దాని మీద విషయాన్ని కొనసాగిస్తున్నారు. మనోజ్, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.